హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇవాళ ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మనసుకి చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంక ఇక్కడేమో గుమ్మం అది కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేసి ఆ తర్వాత బుద్ధుడికి కృష్ణుడి మీద కూడా కొంచెం నీళ్ళు అవి వేసాను అనమాట, కొంచెం క్లీన్ అయిపోయినట్లుగా. సో ఇంక ఇక్కడేమో ముగ్గు పెడతా ఉన్నాను. కొత్త ముగ్గు ఒకటి నేర్చుకున్నానులేండి, చిన్న ముగ్గు. ఇప్పుడు ఏంటంటే 3 దగ్గరలో పెడుతున్నాను, కృష్ణయ్య దగ్గర, బుద్ధుడి దగ్గర, అలాగే గుమ్మం ముందు. సో ముగ్గులు నేర్చుకోవాలి కదా, మరి చిన్న చిన్న ముగ్గులు అయితేనే మా గుమ్మంలో పడతాయి. ఇదిగోండి చిన్న ముగ్గే, బాగుంది, క్యూట్గా, ఈజీగా ఉంది కదా, అందుకని నేర్చుకున్నాను. అయితే ఇవాళ మంచి రెసిపీస్ అయితే ఉంటాయండి. ఇది సండే రోజు వ్లాగ్ కదా, సో నాన్ వెజ్ రెసిపీ లేకుండా ఎలా ఉంటుంది? రెసిపీ ఏంటి అంటే చికెన్ మంచూరియా బిర్యానీ అనమాట. అదేంటక్క అనుకుంటున్నారు కదా, అవునండి, చికెన్ మంచూరియన్ బిర్యానీ. మీరు విన్నది కరెక్టే, చాలా బాగుంటుంది. సో ఏదైనా స్పెషల్ అకేషన్గా ఉన్నప్పుడు చేయొచ్చు మీరు ఇంట్లో. గుమ్మం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేశాను. ఇల్లంతా ముందే క్లీన్ చేశాను. ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం పనులన్నీ చేశాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పాలు స్టవ్ మీద పెడుతున్నాను. ఈ పాలు దేనికి అంటే బిర్యానీ తింటున్నాం కదా, సో ఏదైనా తాగడానికి చల్లగా ఏదైనా స్మూతీ చేసుకుంటే బాగుంటుంది, అంటే మిల్క్ షేక్ లాగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి పాలైతే స్టవ్ మీద పెట్టాను. ఇంకా ఈ లోపల మా వారైతే చికెన్ తీసుకొచ్చారు, చికెన్ లెగ్ పీసెస్ తెచ్చారు. సో చికెన్ లెగ్ పీసెస్ తోటి ఇవాళ నేను చికెన్ మంచూరియా బిర్యానీ అయితే చేస్తున్నాను. సో బిర్యానీలోకి చికెన్ ఫ్లేవర్ ఉంటుంది, అలాగే చికెన్ మంచూరియా కూడా చేస్తాను అనమాట. సో రెండు కూడా మీకు 2 డిష్లు అవుతాయి, చికెన్ బిర్యానీ ప్లస్ చికెన్ మంచూరియా. మీరు దాంతోపాటు ఏదైనా మీ ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడు బయట నుంచి రోటీస్ కానీ అలాంటివి తెచ్చుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారండి. వచ్చిన వాళ్ళు కూడా అసలు చాలా మెచ్చుకుంటారు, చాలా స్పెషల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అవి వాటికి కొంచెం ఘాట్లు పెట్టాను, ఘాట్లు పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి పక్కన పెట్టాను అనమాట. అప్పుడైతే చికెన్ సాఫ్ట్ అయిపోద్ది. ఇంక ఈ లోపల బాస్మతి రైస్ కూడా కడిగేసి నానబెట్టుకున్నాను, అప్పుడైతేనే మనకి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇంక ఇదేంటి అంటే గోంగూర. యాక్చువల్గా గోంగూరతో నేను ఇవాళ ఏ రెసిపీ చేయట్లేదు, కాకపోతే గోంగూర కడిగేసాను, కడిగి ఎండబెట్టాను, వాడిపోతుంది. సో దీన్ని ఇంక అలాగే వదిలేస్తే పాడైపోద్ది కదా, సో అందుకని ఏం చేస్తున్నానంటే స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూన్ కన్నా ఇంకా తక్కువ మెంతులు వేసుకొని గోంగూర అందులో వేసేస్తున్నాను. కడిగి పెట్టుకున్న గోంగూర అనమాట ఇది. సో ఇలా కనుక మనం ఎప్పుడైనా మనకి గోంగూర దొరకని వాళ్ళు ఉంటారు కొంతమంది, సో వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు గోంగూరని ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి ఇలా మెంతులు ఆవాలు తాలింపు పెట్టుకొని ఉప్పు పసుపు వేసి మగ్గిచ్చి స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అయినా సరే ఏం పాడవదండి. గోంగూర చాలా బాగుంటుంది, ఇంకా ఊరే కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది వరకు మా చెల్లి వాళ్ళు కేరళలో ఉండేవాళ్ళు. సో కేరళలో అస్సలు గోంగూర ఆకుకూరలు దొరకవు అక్కడ. మా చెల్లికి గోంగూర బాగా ఇష్టం అనమాట. సో ఎవరైనా వెళ్ళేటప్పుడు ఈ గోంగూర ఇలా చేసి పట్టుకెళ్ళే వాళ్ళమి. ఇదిగోండి ఇలాగా. ఇది చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఏం పాడవదు, చాలా బాగుంటుంది. పచ్చడి కావాలంటే పచ్చడి చేసుకోవచ్చు, కూరల్లో కావాలంటే కూరల్లో వేసుకోవచ్చు. సో అదైతే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను, చల్లారాక స్టోర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడేమో పాలు బాగా మరిగిపోయాయి. సో ఈ పాలు నేనైతే కస్టర్డ్ చేస్తూ ఉన్నానండి. అంటే ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు కదా, ఇలా కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి. సో ఏది కావాలి అనుకుంటే అది, ఏదైనా ఫ్రూట్ మనం మిక్సీ చేసుకొని అందులో వేసుకుంటే మనకి స్మూతీ రెడీ అయిపోద్ది. లేదు ఫ్రూట్స్ కట్ చేసి యాడ్ చేసుకుంటే కస్టర్డ్ తయారైపోద్ది. మీకు ఇది వరకు వీడియోస్లో కూడా చెప్పాను. కాకపోతే ఇవాళ నేను ఏం చేయాలో మెంటల్గా ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. కాకపోతే నేను లాస్ట్లో ఏం చేశానంటే వెనీలా మిల్క్ షేక్ చేశాను అనమాట, చాలా బాగుంది. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు కూడా అడిగారు, అక్క వెనీలా మిల్క్ షేక్ ఎలా చేయాలి అని. ఏం లేదు, ఫస్ట్ అయితే పాలని మరిగించి అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. కొంతమంది కార్న్ఫ్లోరు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, మైదా కన్నా చాలా డేంజరు, మంచిది కాదు అన్నారు. ఏమండి, మనం వాడేది జస్ట్ 1 స్పూను, మనమేం 1/2 కేజీలు 1/2 కేజీలు వాడట్లేదు కదా. సో బయట నుంచి మనం కస్టర్డ్ పౌడర్ తెచ్చుకున్నా సరే అందులో కూడా ఈ కార్న్ఫ్లోరే ఉంటుంది. సో సమ్మర్లో ఒక్కొక్క స్పూన్ పర్లేదు కదా, సో 1 స్పూన్ పాలల్లో మిక్స్ చేసుకొని మీ రుచికి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి, అంతే. దాంట్లో ఒక 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ నేను లాస్ట్లో వేసుకుంటాను. సో అది ప్రస్తుతానికైతే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ లోపల
ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకున్నాను. కాకపోతే ఆనియన్స్ ఇంకా చేత్తో కట్ చేయకుండా చాపర్లో వేసేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడాను. సో ఇప్పుడు ఏంటంటే కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని నేను మీకు కేజీ కొలత చెప్పేస్తానండి. కేజీకి 100 గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే కావాలి. అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 ఇలాచీ, ఒక 2 దాల్చిన చెక్క, ఒక హాఫ్ స్పూను షాజీరా, ఆ తర్వాత ఒక 2-3 స్టార్ ఫ్లవర్స్, అలా మొత్తం హోల్ గరం మసాలా వేసేసి ఆనియన్స్ కేజీ రైస్కి 1/2 కేజీ వరకు ఆనియన్స్ పడతాయి. సో ఇప్పుడు నేను ఎంత చేస్తున్నాను అంటే కేజీ కన్నా తక్కువే చేస్తున్నాను. కాకపోతే కొలత ఎలా చెప్పాలో అర్థం కాలేదు, అందుకని కేజీ క్వాంటిటీ చెప్తున్నాను మీకు. సో ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల గోంగూర అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా స్టోర్ చేసుకోవడమేనండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ చేసుకొని అంటే చాలా ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవాలి చాలా సంవత్సరాలు అంటే చాలా నెలలు అంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది నేను రేపో ఎల్లుండో చేసేస్తాను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒకవైపు ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా, ఇంకా దమ్ బిర్యానీ అనమాట యాక్చువల్గా ఇది. సో అందుకని రైస్ హాఫ్ కుక్ చేసుకోవాలి. రైస్ ఉడికించుకోవడానికి నేను ఎసురు పెట్టేసుకొని అందులో సాల్ట్ అలాగే ఆయిల్ వేసేస్తే నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఈ లోపల, ఉల్లిపాయలు వేగే లోపల అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి, నీళ్ళు వాటికి అవి ఉడుకుతూ ఉంటాయి. తర్వాత బియ్యం వేసి ఉడికించుకోవచ్చు. సో ఇంకా ఈ లోపల అయితే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇదిగోండి, మామూలుగా అయితే బిర్యానీకి ఆనియన్స్ పొడవుగా కట్ చేయాలి, కాకపోతే నేను చాపర్లో వేసేసానులేండి. సో ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా అందులోనే నేను చాప్ చేసుకొని వేసేసాను కాబట్టి ఇంకా సపరేట్గా పచ్చిమిర్చి వేయలేదు. ఇందాక మీకు చెప్పలేదు కదా, అందుకే చెప్తున్నా. సో పచ్చిమిర్చి కూడా అందులోనే వేగిపోయింది. 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు చూసారా ఎంత బాగా వేగిపోయాయో. సో ఉల్లిపాయలు ఇలా వేగితే ఏంటంటే మనకి బిర్యానీకి మంచి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి ఎర్రగా వేగడం వల్ల ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా కరిగిపోయి మనకి తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా బాగుంటుంది గ్రేవీ అంతా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని చికెన్ని, నేను అంతా చికెన్ వేయలేదు, ఓన్లీ లెగ్ పీసెస్ మాత్రమే వేశాను. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను కారము, 1 స్పూను ధనియాల పొడి, అంటే కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ కట్ట పుదీనా, హాఫ్ కట్ట కొత్తిమీర వేసేసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ అండి పెరుగు, ఇది 1/2 లీటర్ ప్యాకెటు. సో దాదాపు హాఫ్ కన్నా ఎక్కువే వేసుకున్నాను. నేను బిర్యానీలో పెరుగు ఎక్కువ వేస్తాను. కొంతమంది అన్నారు, అక్క పెరిగేస్తే చికెన్ గట్టిగా అయిపోద్ది, చప్పబడిపోద్దేమో కదా అని. కాదండి, బిర్యానీలోకి పెరిగే మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు కనుక పెరుగు వేయలేదు అంటే మాత్రం బిర్యానీ టేస్ట్ బాగోదు. సో నేను పులావ్కైనా సరే పెరిగేస్తాను, ఇంకా టమాటో స్కిప్ చేస్తాను, పెరుగు మాత్రం స్కిప్ చేయను నేను. పెరుగు పుల్లగా ఉన్నా పర్లేదు, బిర్యానీకి బాగుంటుంది. సో పెరుగు వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఏంటంటే చికెన్ ఎక్కువ వాటర్ వేయొద్దు, నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అంతే. ఎందుకంటే ఇప్పుడు చికెన్ ఆ వాటర్లో బాగా ఉడికిన తర్వాత మనం చికెన్ని సపరేట్ చేసేస్తాం. సో బిర్యానీలో చికెన్ ఉండదు, సో చికెన్ని సపరేట్ చేసేస్తాం. చికెన్లో నుంచి వచ్చిన జ్యూసెస్ అంతా కూడా ఆ గ్రేవీలోకి వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను, చికెన్ ఉడుకుతూ ఉంది. ఈ లోపల నీళ్లు మరిగిపోయాయి, అందులో బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే రైసు 50% కుక్ చేసుకొని గంజంతా వాడ్చేసి ఆ బియ్యాన్ని ఆ గ్రేవీలో వేసేసామనుకోండి, చికెన్ ఫ్లేవర్ ఆల్రెడీ ఆ గ్రేవీలో ఉంటుంది కాబట్టి ఆ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఆ చికెన్ లెగ్ పీసెస్ని తీసేసి వాటితోటి మనము చికెన్ మంచూరియా అయితే చేసుకుంటాం అనమాట. సో ఫంక్షన్స్ అప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, సో దాంతోపాటు సపరేట్గా బయట నుంచి, అంటే ఇంట్లో చేస్తే ఓకే, చేయలేనప్పుడు బయట నుంచి బటర్ నాన్స్ కానీ లేకపోతే పుల్కాలు కానీ తెచ్చేసుకున్నాము అంటే ఫంక్షన్స్ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట, చాలా బాగుంటుంది కూడా. సో ఇంకా ఇది లెగ్ పీసెస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది తీయడానికి. లేదు మామూలుగా కూడా మనం బిర్యానీల్లో పెద్ద పెద్ద పీసెసే కదా కట్ చేస్తాము, సో అవైనా సరే ఇలా తీసేసేయండి సపరేట్గా. నేనైతే మొత్తం ఇంక ఇలా తీసేసుకున్నాను. దాంట్లో ఒక 2-3 బోన్స్ ఉన్నాయి, అవి మాత్రం తీయలేదు, అలాగే ఉంచేసాను. సో ఇదిగోండి, ఇదంతా కూడా మొత్తం గ్రేవీ అనమాట, చికెన్ గ్రేవీ. చికెన్లో ఉన్న ఆ జ్యూసెస్ అన్నీ కూడా గ్రేవీలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు రైస్ అయితే 50% ఉడికిపోయింది, ఇప్పుడు అందులో యాడ్ చేసుకుంటున్నాను.
మొత్తం గంజంతా, అస్సలు గంజి ఏమీ ఉండకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గ్రేవీ ఉంది కదా, కొంచెం గ్రేవీలో గ్రేవీలో వాటర్ కనుక వేస్తే మళ్ళీ చివిడిపోద్ది. కాబట్టి అస్సలు గంజి అనేది గ్రేవీలో వేయకుండా ఓన్లీ రైస్ మాత్రం 50% ఉడికించుకొని వేస్తే సరిపోతుంది. ఒకసారి సాల్ట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. గ్రేవీలో రైస్ వేసే ముందే ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయింది అనిన తర్వాత రైస్ అయితే అందులో యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు పెట్టేస్తే చాలండి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. సో బిర్యానీ అయితే ఆ స్టవ్ మీద పెట్టేశాను. ఒక 10 నిమిషాల్లో అది అయిపోద్ది. ఇంకా ఈ లోపల ఇది ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయిలో ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. మామూలుగా అయితే మంచూరియాకి చికెన్ పీసెస్ అనేవి కార్న్ఫ్లోర్ కోట్ చేసి ఫ్రై చేస్తారు. సో అలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చికెన్ని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బాగా వేగాలన్నమాట. అప్పుడైతే మనకి తినేటప్పుడు సేమ్ ఆ మంచూరియా టేస్ట్ వస్తుంది. ఆ చికెన్ పైన ఆ లేయర్ అంతా కూడా బాగా ఎర్రగా వేగిపోవాలన్నమాట. సో సిమ్లో పెట్టుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది అది వేగడానికి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మీరు చపాతీ, నాన్ ఇట్లా దేంతో అయినా తినొచ్చు అనమాట. సో అదైతే సిమ్లో పెట్టాను, అది వేగుతూ ఉంది. ఈ లోపల బిర్యానీ అయితే అయిపోయింది. 10 మినిట్సే కదా, సో అయిపోయిందనమాట. ఇదిగోండి, అసలు మీకు ఎక్కడైనా ఇది చికెన్ బిర్యానీ కాదు అన్నట్లుగా ఉందా? లేదు కదా. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే చాలామందికి బిర్యానీలో పీసెస్ నచ్చవు, సపరేట్గా ఫ్రై పీస్ బిర్యానీ అడుగుతారు. సో అలా కూడా అలా ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ బిర్యానీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో బిర్యానీ అయితే ఉడికిపోయింది, పక్కన మూత పెట్టేశాను. ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, పైన అంతా కూడా మనకి రెడ్ కలర్లోకి అయిపోయింది మొత్తం చికెన్ పీసెస్ అంతానా. సో అది ఆల్రెడీ ఉప్పులో మసాలాలో ఉడికింది కాబట్టి దానికి ఆల్రెడీ ఉప్పు పట్టుకొనే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక వెల్లుల్లిపాయి అలాగే అల్లము చాప్ చేసి వేసుకుంటున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా వేసుకోవచ్చు, కానీ మంచూరియా అని చెప్పాం కదా, సో అందులో ఖచ్చితంగా మనం తురిమి పెట్టుకున్నవే వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి 1 ఇంచు అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని బాగా చాప్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేయండి. ఒక 1/2 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఇంక అన్ని స్పైసెస్ అనమాట. 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు సోయా సాస్. ఇదిగోండి ఒక మీడియం స్పూన్ సోయా సాస్, అలాగే ఒక పెద్ద స్పూను టమాటా కెచప్. ఒకవేళ మీ దగ్గర టమాటా కెచప్ లేదనుకోండి, ఒక నిమ్మరసం పిండేసి కొంచెం స్పూను షుగర్ వేసుకోండి. 1 స్పూన్ షుగర్ వేసుకొని నిమ్మరసం పిండేయండి, ఒకవేళ మీ దగ్గర టమాటా కెచప్ లేకపోతే. సోయా సాస్ లేకపోయినా కూడా ఓకే, ఇంకేం చేయలేము. ఉంటే వేస్తే మాత్రం టేస్ట్ అనేది రెస్టారెంట్లో చేసుకున్నట్లు ఉంటుంది. సో ఫైనల్గా కరివేపాకు వేసాను. కొంచెం సాల్ట్ అయితే తగ్గింది, అందుకని ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే అంతేనండి. మీకు ఒకవేళ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ని మిక్స్ చేసి కనుక వేస్తే మనకి మంచూరియాలో ఎలా గ్రేవీ అయితే వస్తుందో అలా వస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఏమీ చపాతీసు రోటీస్ ఏం లేవు. సో మేము బిర్యానీతోనే తింటాం కాబట్టి ఇలా డ్రైగా ఉంచేసుకున్నామండి. ఇదిగోండి ఇలాగా లెగ్ పీసెస్. సో మామూలుగా బిర్యానీలో పీసెస్ ఇష్టపడని వాళ్ళకి ఇలా అనమాట. చూసారా ఎంత బాగుందో. నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. ఇప్పటి వరకు నేను చేసిన బిర్యానీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అని చెప్పాలి. నేను చాలా వెరైటీ బిర్యానీలు అనేవి చేస్తూనే ఉంటాను. బిర్యానీ చేసిన ప్రతిసారి ఏదో ఒక వెరైటీగా చేయాలనుకుంటాను. సో అందులో ఇదొక వెరైటీ, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఏంటంటే రైతాతోటి ఫస్ట్ ఇంక మా వారికి ఇచ్చేయాలి. ఈ మధ్యలో చాలా రోజులు అయిపోయింది బిర్యానీ అయితే చేసి. సో మా వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ఎగ్జాక్ట్ మనం బయట రెస్టారెంట్స్లో తిన్నట్లే ఉందన్నమాట. చూసారా. సో ఇంక ఇక్కడైతే మేము టీవీలో సినిమా పెట్టుకొని, అన్నీ మంచి శకునములే అనుకుంటాం మూవీ పేరు, అది పెట్టుకొని ఇంకా అలా మా సండే లంచ్ని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో సినిమా ఓకే పర్లేదు బాగానే ఉంది. నేను కొంచెం చూసాను సినిమా,
ఇంకా తర్వాత నా పనిలోకి వెళ్ళిపోయాను. అంటే వీడియో ఎడిటింగ్స్ అవి ఉంటాయి కదా. ఆ తర్వాత ఒక గంట పడుకొని లేచి ఇంకా సాయంకాలం టీ తాగేసిన తర్వాత బట్టలు ఉన్నాయండి పిల్లలవి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఏంటంటే మొన్నటి వరకు చలికాలము, వింటర్ వేర్ ఎక్కువ వేసుకున్నారు, అవే వేసేసుకుంటున్నారు ఇప్పుడు. అందుకని చెప్పి ఆ బట్టలన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను. అంటే వాళ్ళకి పైన ఏవి ఉంటే అవే తీసి వేసేసుకుంటారు. ఇంకా ఎండలకి ఆ స్వెటర్ లాంటివి వేసుకున్నాం అనుకోండి ఉక్క పెట్టేస్తుంది కదా. అందుకని బట్టలన్నీ కూడా సపరేట్ చేసేసి హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్, స్లీవ్లెస్ టీ షర్ట్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా సపరేట్ చేసి పెడతా ఉన్నాను అనమాట. ప్యాంట్లన్నీ ఒక దగ్గర, హాఫ్ షర్ట్స్, ఆ తర్వాత షార్ట్స్. అవన్నీ షార్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇంకా కొనాలి ఏజియోలో. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఆఫర్ ఉంటుంది. ఇప్పుడు బాగా ఆఫర్ నడుస్తుంది సమ్మర్ స్పెషల్ అని చెప్పి. ఎక్కువ టీ షర్ట్స్, తర్వాత షార్ట్స్ ఇవన్నీ ఆఫర్లో పెడతా ఉంటారు. సో చూసి తీసుకోవాలి పిల్లలకి. అయితే మోడీ గారిది న్యూస్ అదే ఏదో వస్తుంది లైవ్, అది చూస్తూ ఉన్నాను అనమాట. మోడీ కాదు, సో మోదీ. నాకు డి అని వచ్చేస్తుంది కానీ మోదీ కదా, సారీ. సో ఇంక అలా చూస్తూ మా వారు హెల్ప్ తోటి బట్టలన్నీ మడత పెట్టేసి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా అల్మారాలో సర్దేయాలి. యాక్చువల్గా పిల్లలవి పెట్టేసిన తర్వాత నా బట్టలు కూడా సర్దుకున్నానండి. అసలు ఎన్ని బట్టలు ఉన్నాయిరా బాబు అనిపిస్తుంది నాకైతే. కానీ నేను మాత్రం ఏంటో ఎప్పుడు నైటీలు వేసుకుంటాను, కానీ బోల్డ్ బట్టలు ఉన్నాయండి. అసలు మా వారైతే చూసేవా ఎన్ని బట్టలు ఉన్నాయో, అసలు ఎందుకు కొంటావు నువ్వు అని చెప్తే పెడుతున్నారు. యాక్చువల్గా ఈ మధ్య కొనడం కూడా చాలా తగ్గించేసాను బట్టలు. అయితే మొన్న పండక్కి కొనుక్కున్నాను అంతే. కానీ ఏం చేస్తాం, ఈ ఆడవాళ్ళకి ఏదో షార్ట్లో చెప్తారు, మేము బోల్డ్ అన్ని చీరలు కొంటాం కానీ కట్టుకోం, నైటీలో వేసుకుంటాం అని చెప్పేసి ఒక షార్ట్ బాగా ఫేమస్ అయింది. అలాగే అయిపోయింది నిజంగా ఆడవాళ్ళ పరిస్థితి మాత్రం. ఎన్ని బట్టలు ఉన్నా సరే నైటీలే వేసుకుంటాం. సో ఇదిగోండి ఇంకా అన్నీ నీట్గా ఇలా సర్దేశాను అనమాట, సపరేట్గా. పెద్దోడివి ఒక దగ్గర, చిన్నోడివి అన్నీ ఒక దగ్గర. అయినా సరే అండి 2 డేస్లో మొత్తం చిందరవందరు చేసేస్తారు. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడే అసలు వాళ్ళకి హాలిడేస్ కదా, చెప్తున్నా అనమాట. మీకు బట్టలు కావాలంటే నన్ను అడగండి, నేను తీసిస్తాను, మీరు తీసుకోకండి అని చెప్పి. అంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత చిందరవందరు చేస్తే నాకు ఎంత బాధ వేస్తుందో. కానీ రోజు ఎక్కడ సర్దుగలం చెప్పండి. సో ఇంకేంటంటే మీకు ఫస్ట్ చూపించాను కదా మిల్క్ షేక్ అని చెప్పి. సో దానికోసం అది ఈవినింగ్ ఇచ్చాను అనమాట పిల్లలకి చెప్పాలంటే. ఇదేంటి అంటే ఇది మిల్క్ చాక్లెట్ అండి. మీరు చూసారు కదా, మిల్క్ చాక్లెట్ కదా, వైట్ చాక్లెట్, సారీ. మనం బయట డైరీ మిల్క్ కాదండి, మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా వైట్ కలర్లో, అలా ఉంటుంది అనమాట. చూడండి ఇవి ఉంటాయి కదా 10 రూపీస్వి మిల్కీ బార్ చాక్లెట్స్. సో అదనమాట. ఇది వైట్ కాంపౌండ్ అని చెప్పి అడిగితే ఇస్తారు బయట. ఒకవేళ మీకు అది దొరకకపోతే 10 రూపీస్వి మామూలు చాక్లెట్స్, వెనీలా ఫ్లేవర్తో ఉంటాయి కదా వైట్ కలర్ చాక్లెట్స్, 10 రూపీస్ ఉంటాయి ఒక్కొక్కటి. సో అవైనా తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటేనండి, మీరు ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. మిక్సీలో వేసి ఆ పాలు పోసేసి మిక్సీ చేసేస్తే మనకి అయిపోద్ది కదా మిల్క్ షేక్ అనుకున్నాను, కానీ కాదు. నేను మర్చిపోయాను యాక్చువల్గా, ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ పాలని. సో కూల్గా ఉన్నప్పుడు మనం చాక్లెట్ని మిక్సీ చేస్తే అది ఎక్కడ మిక్సీ అవుతుంది, గడ్డల్లాగా అయిపోద్ది అనమాట. ఆ సంగతి నేను మర్చిపోయాను యాక్చువల్గాన. అప్పుడు ఏం చేశానంటే నేను ఇప్పుడు మీకు మళ్ళీ చూపించేశాను. కానీ నేను చేసింది ఏంటి అంటే, పాలు మనం మరిగించేటప్పుడే ఆ చాక్లెట్ని కూడా అందులో మిక్స్ చేసేసేయాలండి. నేను మళ్ళీ వేడి పెట్టాను తెలుసా. మిక్సీ చేసినప్పుడు కడకడ అని సౌండ్ వస్తుంది. ఇదేంట్రా బాబు బ్లెండ్ అవ్వకుండా ఎలా అవుతుంది ఏంటి అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది, ఓకే చాక్లెట్కి కూల్గా ఉంటే చాక్లెట్ గట్టిగా అయిపోద్ది కదా. సో అందుకని ఏంటంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పాలతో పాటు చాక్లెట్ని కూడా వేసేసి, షుగరు, చాక్లెట్, ఆ తర్వాత ఒక 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసేసుకొని మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలతో మిక్సీ చేస్తే చాక్లెట్ మెల్ట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు పాలు మరిగించేటప్పుడే చాక్లెట్ని కూడా అందులో వేసేసి కరిగించుకున్న తర్వాత మిక్సీ చేయండి. మిక్సీ చేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. యమ్మీగా ఉందన్నమాట. పిల్లలైతే ఎగిరి గంతులు వేసుకొని తాగుతారు, అంత బాగుందన్నమాట వెనిలా మిల్క్ షేక్ ఇది. సో ట్రై చేయండి. ఇంకొకసారి ఎప్పుడైనా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. ఇవాళ ఎందుకో ఏదో ఆలోచిస్తూ పనిలో పడి అలా అయిపోయింది, డబుల్ పని అయింది. ఇప్పుడు దీన్ని ఇవ్వకుండా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇచ్చాను అనమాట పిల్లలకైతే మాత్రం. అది బాగా కూల్ అయ్యాక అప్పుడు ఇచ్చాను పిల్లలకి. కానీ చాలా టేస్టీగా ఉందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఏం లేదు, పాలల్లో చాక్లెట్, కస్టర్డ్ పౌడర్, పంచదార, వెనిలా ఎసెన్స్ అంతే.
సో చూసారు కదండి. సో నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.